శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమోస్కల్పపాదానం భూమిరేవావలంబనం త్వయి దాతాపరాధానం త్వమేవ శరణం శివే. ఇవాళ మనం సౌందర్యలహరిలో 80వ శ్లోకం చదువుకుందామండి. కుచో సత్యస్విద్య తటఘటిత కూర్పాసబిదురో కషంతో దోర్మూలే కనక కలశాభో కలయత తనుత్రాతుం భంగా దళమితి వలగ్నం తనుభువా సిధానద్దం దేవి త్రివళ లవలి వల్లి బిరిబా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ప్రకాశించే రూపుగల దేవి, ఎప్పటికప్పుడే చెమట పోస్తున్న పాశాల్లో అంటుకొని ఉన్న రవికను పిగుల్చుచున్నవి, బాహుమూలాల సమీప ప్రదేశాలను పొరయుచున్నవి, బంగారు కలశం వలె ఒప్పారుచున్నవి అయినా నీ కుచుములను నిర్మిస్తున్న మన్మధుడు ఈ స్తనభారం వల్ల భంగం కలగరాదని నడుమును కాపాడటానికి అడవలతలచే ముప్పేటగా కట్టబడిన అన్నట్లు నీ పొట్ట మీద మూడు గీతలు తోస్తున్నాయమ్మా అని చెప్తున్నారన్నమాట. ఓ ప్రకాశ స్వరూపిణి, ఎప్పటికప్పుడు స్వేదంతో చెమర్చే పాశాలను అంటుకున్న కూర్పాసం అంటే రవికి అన్నమాట. పృథులనేమో అనే భావన అంటే చిరిగిపోతుందేమో అన్న భావాన్ని కలగచేస్తూ బాహుమూల ప్రాంతాన్ని ఒరుసుకొనుచు స్వర్ణ కలశాల చక్కదనాన్ని కలిగిన నీ స్తనముల భారంచే నడుము భంగం చెందకుండా కాపాడటానికే మన్మధుడు ఎలాగంటే లతలతో 3 కట్లు కట్టినట్లుగా నీ పొట్ట మీద 3 ముడతలు ఉన్నాయా తోస్తున్నాయి అని చెప్తున్నారండి. దీనికి ఏంటంటే లలితా సహస్రనామాలతో ఉన్న నామం సదభాదనం మధ్య పట్టబంధ వడిత్రయ. ఏంటంటే అమ్మవారి పొట్ట మీద 3 మడతలు ఉంటాయన్నమాట. అంటే ఏదైనా సరేనండి, ఈ తత్వానికి సంబంధించిందేను ఇది, మనం అలాగే ఆలోచించుకోవాలి. రజస్తవ తమో గుణాలు కానీ అలా ఆలోచించుకున్నాం అనుకోండి, మనకి ఆ 3 గీతలు ఏంటి అనేది అర్థం అవుతుందన్నమాట. అమ్మగారి సన్నభారం చేత ఆ నడుము సన్నగా అయిపోయి ఆ పొట్ట మీద 3 గీతలు కనబడుతున్నాయి అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలోనూ. ఈ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటే మనకి భావం బాగా అర్థమవుతుందని, ఇదేంటంటే భావించుకోవడానికి వీలుగా ఉన్నది. ఈ తత్వానికి సంబంధించింది అన్నమాట. అంటే మనం మణిపూర, అనాహత, విశుద్ధ చక్రాల గురించే మాట్లాడుకుంటున్నాం కదా, ఇది కూడా దానికి సంబంధించింది అనమాట. మనం ఈ శ్లోకం చదువుకుంటూ ఉంటే కనుక మనకి భావం అర్థమయ్యి అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తారండి. జ్ఞానం వస్తే అన్నీ బాగా అర్థం అవుతాయి అన్నమాట.